41:19 చదవండి అమ్మా. యెషయా గ్రంథం 41:19. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, నేను నదులను పారచేసేదను, లోయల మధ్యను ఓటలను ఉబుక చేసేదను అండి. అరణ్యమును నీటి మడుగుగాను అండి, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చూద్దాం. 20వ వచనం కూడా చదువుతారమ్మా. 20వ వచనాన్ని. నేను అరణ్యములో దేవదారు వృక్షమును అండి, తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించెదను అండి. అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడి వృక్షములను నాటెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్య భాగంలో నుంచి మనము కొన్ని ప్రత్యేకమైన విషయాలు, అంటే నేనేమంటున్నాను అని అంటే, మన దేవుడు ఎంత గొప్పవాడు అనడానికి వాక్యాలు ఏం చెబుతున్నాయి అని అంటే చాలా ఆశ్చర్యంగా ఉన్న సత్యం ఇది. ఎట్లా ఉంది చూడండి. 41లో 20వ వచనంలో మీరు చూడగలిగితే, ఆయన అరణ్యములో ఏం చేస్తాడట? అరణ్యములో ఆయన చేసే పని అక్కడ ఉంది. ఎంతో ప్రత్యేకముగా మనం చూడగలుగుతాం. ఏమండి, అరణ్యములో. అలాగే దాని గురించి మీరు చూడగలిగిన అంశాన్ని చూసినప్పుడు, నేను అరణ్యములో దేవదారు వృక్షములను అనే మాట అన్నాడు. ఆ వచనం మనం అలా చదువుతున్నాం. అరణ్యము మాత్రమే కాదు, ఎడారులలో అనే మాట కూడా మనము, ఎడారి అనే ప్రాంతము కూడా ఆలోచన చేసినప్పుడు అట్లాంటి పరిస్థితి అక్కడ ఉన్నట్టుగా చూడగలుగుతాం. యాంప్లిఫైడ్ వెర్షన్లో చాలా క్లియర్గా ఎడారి అని ఉంది, అట్లానే మరి అరణ్యము అని కూడా ఉంది. అయితే అరణ్యములోనూ ఎడారిలోనూ దేవుడు చెట్లను నాటుతాను అని అంటున్నాడు. ఏమంటే ఆశ్చర్యంగా ఉన్న విషయం ఇది. ఎట్లాగ ఇది కుదురుతుంది? ఎడారి అని అనగానే అక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అలాంటి చోట ఆయన నాటడం ఒక ఆశ్చర్యం. రెండవది, ఈ అరణ్యములో వృక్షాలు నాటడం అనేది ఒక విధంగా చాలా ఆలోచన చెయ్యాల్సిన అంశము. నాకేంటంటే ఇందులో దేవుడు తన చేతితో నాటడం అది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకటి, ఆయన చేతులు నాటితే వాళ్ళని పెళ్ళగించడానికి ఎవరి వల్ల అవ్వదు, అది ఒక ముఖ్యమే. కానీ దేవుడు అరణ్యములోను లేదా ఎడారులోను మనిషి అంటే ఆశ్చర్యపడేటట్టుగా దేవుడు ఏమంటే ఎట్లాంటి చెట్ల గురించి రాసినాడు అని అన్నప్పుడు, అక్కడ అరణ్యములోనట ఎండిన నేలలో అంటే ఎడారి ప్రాంతాలలో ఎలాగా అని అన్నప్పుడు, ఆ 19వ వచనం 20వ వచనాన్ని కూడా మళ్ళీ చూసినప్పుడు అక్కడ ఏ చెట్లు అని అంటే మనకి తెలిసిన కొన్ని పేర్లు వ్రాశాడు. అలాగే పేర్లు అయితే తెలుసు, కానీ ఆ చెట్టు ఎలా ఉంటుందో అది మనకు తెలుసా అంటే నాకు తెలియదు. మరి ఆ చెట్లు, గొంజి చెట్టు అంటే ఏమిటో దాని గురించి అది తెలుసుకోవలసిన అవసరం ఉండింది. అలాగే తైల వృక్షములు అని అన్నాడు. తైల వృక్షాలు తైలాన్ని ఇచ్చేవి. ఏమండి, అలాగే మరి వాక్యంలో చదివితే గనక అక్కడ ఇంకెలాంటివి అంటే తమలా వృక్షములు అని అన్నాడు. అట్లానే సరళ వృక్షములు అని అన్నాడు. నేరేడి వృక్షములు అనేవి కూడా అన్నాడు. ఇట్లాంటి చెట్లు అంటే అతి ప్రముఖంగా రాజులు వీటిని ప్రత్యేకముగా వారు ఉన్న ప్రాంతాలలో మోస్ట్ వాల్యుబుల్గా వీటిని నాటడం అది వారికి ఇష్టం. ఎందుకు అని అంటే వాటి వలన అనేకమైన లాభాలు, అనేకమైన ప్రయోజనాలు వారికిని అలాగే వారి దేశ ప్రజలకును ఉంటాయని బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ రాజుల గ్రంథానికి వెళితే సొలొమోను గారు ఇలాంటి నేరేడు చెట్లను, ఇలాంటి ఖరీదైన చెట్లను ఇవి ఆయన తెచ్చుకొని నాటిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు నేరేడు చెట్టు ఇక్కడ దొరుకుద్ది, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ నాటుతాను అంటున్నాడు? అరణ్యములో.
ఎడారులలో, ఎండిన నేల ప్రాంతములో. ఇగో సార్, మీరు కొంచెం ఈ వచనాన్ని ఇలా గమనించండి. దేవుడు నిన్ను నాటాడు అనే ఒక ఆలోచన మీకు ఇష్టమైతే ఆ వాక్యాన్ని బట్టి, ప్రభువా నన్ను ఈ చోటున నాటినందుకు మీకు స్తోత్రమని చెప్పుకోవాలి. అంటే దేవుడు నాటని ప్రతి చెట్టు ఒక సమయానికి పెళ్ళగించబడుతుంది, తొలగించబడుతుంది. ఇది కొంచెం వినడానికి భయం పుడుతుంది. ఎందుచేత అంటే దేవుడు నాటని చెట్లు కూడా ఏమండి కొన్ని ప్రాంతాలలో తిష్ట వేసుకొని చాలా నన్ను మించినోరు లేరు అన్నట్టుగా అవి అలాగా ఇలాగా ఉంటాయి. కానీ దేవుడు వచ్చి ఏం చేస్తాడట, కొన్ని సందర్భాలు ఎలాగుంటాయంటే కావాలనే కొన్నిటిని మొత్తం తొలగించి అక్కడ ఆయన ఏం చేస్తాడట, ఖరీదైన చెట్లను ఆయన నాటుతాడు. సరే, ఇప్పుడు ఏమంటే ఈ వాక్యాన్ని ఇలా కూడా మనం చదువుదాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. అంటే ఈ వచనాన్ని ఎలా చదివితే బాగుంటుందంటే, ఎట్లాంటి వారిని నాటుతున్నాడు అని అంటే అదే ఆశ్చర్యంగా ఉంది. నాకు కూడా ఈ వచనాన్ని చదివినప్పుడు ఒక్క సందర్భంలో ఆలోచన ఎలా వెళ్ళిపోయిందంటే, ప్రభువా నువ్వు గనుక నాటకపోతే మేము ఉండగలుగుతామా? ఆలోచన చేయండి. ఎడారి కానీ అరణ్యము కానీ ప్రస్తుతం మన చుట్టూ ఉన్న బలాత్కారముతో ఉండిన ప్రాంతమై ఉండొచ్చు. చాలా విభేదాలు ఉంటాయి, చాలా ఆటంకాలు ఉంటాయి, చాలా చాలా రకాలైన ఇబ్బందులను మనం చూచుకుంటూ వెళ్ళడం తట్టుకోలేము. ఎందుకంటే వాక్యాలు అలా ఉన్నాయి. కానీ సార్, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన మీకు నచ్చితే ఏమండి, దేవుడు నిన్ను నాటాడనేది మొట్టమొదట నీకేమాత్రం వాక్యాన్ని పట్టుకొని చెప్పగలుగుతావా? ఆలోచన చేయండి. చాలా చెట్లు ఉంటాయి, అవి చివరి వరకు ఉంటాయంటే ఏమోనండి. కానీ దేవుడు నాటిన చెట్టు అనేది ఈరోజు నీ పేరు పెట్టుకోగలుగుతావా? నేను దేవుని వలన నాటబడిన వృక్షమును, చెట్టును అనగలుగుతావా? అది ఒక ఆలోచన. రెండవది ఏమిటి అంటే, దేవుడు నాటాడు అనుకోండి, నాటితే నువ్వు శాఖలుగా రావాలి. ఆలోచన చెయ్యండి, మంచిగా ఆలోచన చెయ్యండి. దేవుడు నాటిన వాడు దేవుడే నాటితే వాడు ఎలాగ ఉండాలంటే విస్తరించాలి, అభివృద్ధి కావాలి, వ్యాపించాలి. ఇదిగో ఆయన నిన్ను నాటిన ప్లేసు అరణ్యము, ఆయన నిన్ను నాటిన ప్లేసు ఒక విధంగా చెప్పాలి అంటే అది ఎట్లాంటిది అని అంటే ఎడారి లాంటిది, ఎండిన భూమి లాంటిది. కానీ అదేమిటో నీ కొరకైనా నదులు ఏర్పాటు చేస్తాడట అక్కడ. నీ కొరకైనా నీళ్లను ప్రవాహముగా ప్రవహింప చేస్తాను అని అంటున్నాడు. ఇది వినడానికి ఆశ్చర్యం, ఎలా జరుగుద్ది అని అనుకుంటాం. కానీ అన్నిటినీ మార్చగలిగిన దేవుడు గొప్పవాడు అనే మాట మీ మనసులో పడాలి. నేను ఈ వాక్యాన్ని ఒక్కసారి ఇలా చెబుతాను, చూడండి. మొట్టమొదట ఈ వచనాలు మనం ఇలా గమనిద్దాం. దేవుడు మనలను నాటేవాడిగా ఉన్నాడు. నాటితే గనక నువ్వు తప్పనిసరిగా నాటిన చోట ఉంచిన, ఎక్కడైతే మనలను నాటాడో అక్కడే 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా మనము అక్కడ ఫలించాలి. అప్పుడు మరి ఎలాగా అని అంటే, ఇగో నీకోసం ఆయన ఏం చేస్తాడంటే శాపాన్ని మార్చేస్తుంటాడు. అదొకటి ఆయనకి ఇష్టం. అక్కడ ఎవరి గురించే కాదు, నీ కోసం. ఏమండి, ఆలోచన చెయ్యాలి ఎలాంటివి. నేను ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఇది ఎలాంటి ప్రాంతమో నాకు తెలుసు. ఇది ఇలా మార్చడం ఎవరి వల్ల అవుతుంది అంటే, నేను ఒక ప్రభుత్వాన్ని పట్టుకుంటే ఎప్పుడు అవ్వదు. లేదా ఒక లీడర్ గారిని అడిగామనుకో, చెత్త అంతా ఇక్కడే పోసేవారు. మీకు తెలుసో తెలీదో మరి. చచ్చిపోయిన కుక్కల్ని వేసేవారు, చనిపోయిన వాటిని వేసేవారు, మురికి వస్త్రాలు, బట్టలు, లేకపోతే చెత్త కుట్టల కింద. ఒకవేళ బండి తీరా పైకి తీసుకురావాలంటే ఎంతో కష్టపడి రావాలి ఇక్కడికి. ఆ చెత్తలో నుంచి అడిగామనుకో, లీడర్ ఎక్కడేయమంటావు అని మనం అడిగితే, అరే ఆడి దృష్టిలో ఇది మందిరంలాగా కనబడలేదు. నేను ఎన్నోసార్లు అడిగాను, అయ్యా మరీ ఇక్కడే వేసేస్తున్నారు చెత్త, కొంచెం ఏమైనా చేయనంటే ఎక్కడేస్తారు, అక్కడే వేస్తారు అనేవాడు.
అంటే ఎట్టాగున్నది అని ఆలోచన చేస్తే ఎవ్వరూ ఇది చెయ్యరండి. చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు సార్. ఆయన ఎండిపోయినటువంటి చోటు కూడా మొలిపించగలిగిన దేవుడు. అది ఆశ్చర్యం. తర్వాత ఇది జరగదు అనే చోట జరుగుతుంది అని ఆయన అక్కడికి వచ్చి నిలబడగలిగిన దేవుడు. ఇవన్నీ కూడా మీరు గమనించండి. సో చిన్న మందిరమే, కానీ దీని చుట్టూ ఆయన చెయ్యగలిగిన కార్యాలు. అరణ్యములో ఆయన ఏం చేస్తాడట? చెట్లను నాటేవాడు. దేవునికి స్తోత్రం. ఏదో ఇప్పుడు చర్చ్ అంటే అందరికీ సంబంధమైంది కాబట్టి ఇలాగ నేను చెబితే అవును కదా అనుకుంటారు. మరి మీరు మాత్రం ఉన్న ప్లేస్ మాత్రం, మీరు ఉన్న స్థావరం మాత్రం ఏమంత గొప్పదని కాదు, కానీ ప్రభువు అక్కడ జోక్యం చేసుకోవడం వలన మీరు నేను ఈ పార్టీ వరకు నిలబడ్డాం. దేవునికి స్తోత్రం. అది ఆశ్చర్యమే. ఒక ఉదాహరణ చెబుదా. ఇప్పుడు నేనేమంటానంటే, మొట్టమొదట ఆయన చేతులు ఎలాంటి చేతులు చూడండి. చెట్లు మోసుకుపోతున్నాడు ఆయన, మొక్కలు పట్టుకుపోతున్నాడు ఆయన. తీసుకెళ్ళి ఎక్కడ నాటుతాడట? అరణ్యములో. ఎక్కడ నాటుతాడట? అడవిలో, లేకపోతే బైబిల్ వాక్యాల్లో ఎడారులలో. దేవుడు నిన్ను నాటాడు అని అనగానే తప్పకుండా ఆ ప్లేస్ అంతా మారిపోద్ది అక్కడ. అది ఆ స్థలం అంతా ఎలాగైపోద్ది అక్కడ? ఇదేంటండి బాబు అని అనుకోవచ్చు. కానీ నిన్ను బట్టి అయినా దేవుడు పెద్ద పెద్ద కార్యాలు చెయ్యాలని నిన్నక్కడ తన ఏజెంట్గా, తన మనిషిగా, తనకు సంబంధమైన వాడిగా ఉండాలని ఆయన నాటినాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు వాక్యాల్లోకి వెళదాం. నెంబర్ 1, ఇప్పుడు యెషయా గ్రంథంలో మనం చదువుతాం. దేవుడు ఎట్లా నాటుతాడు అని అన్నప్పుడు బైబిల్లో బాగా చదవగలిగినప్పుడు ఆయన నేరుగా వచ్చి నాటుతాడు. అదొకటి ఉంది. అలాగే ఆయన నాటిస్తాడు. అది కూడా తెలుగులో అట్లనే చదువుతాం. నాటిస్తాడు, ఎవరి ద్వారానో తీసుకొచ్చి నాటిస్తాడు. అది కూడా ఆయన చేస్తాడు. తర్వాత ఇంకో రకంగా ఎలాగుంటుందంటే ఆయన ఆత్మ ద్వారా. అది కూడా బైబిల్లో మీరు ఇర్మియా గ్రంథం 32:41 వచనంలో ఆయన ఆత్మ ఏం చేస్తుందట? చదువుతారమ్మ ఒకసారమ్మ. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న వాక్య భాగాలు ఇవి, మనం ఆలోచన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. 32:41. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. చూడండి, ఇక్కడ మనకి గమనించగలిగిన ప్రత్యేకత ఇందులో ఉంది. దేవుని యొక్క ఆత్మ జోక్యం ఉంది ఇక్కడ. అలాగే దేవుని యొక్క వాక్యము కూడా జోక్యము ఉంది. జోక్యం అంటే తెలుసు కదా అంటే ఆయన పాత్ర ఉంది, వాక్యము యొక్క పాత్ర ఉంది, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఉంది. నువ్వు నిలుచున్న ప్లేసు, నువ్వు నాటబడిన చోటు, అక్కడ దేవుని వాక్యమునకు స్థావరం, అక్కడ పరిశుద్ధాత్మకు స్థావరం, అక్కడ యేసు ప్రభువు వారికి ప్రాధాన్యత, అక్కడ దేవుని సన్నిధికి ప్రాధాన్యత వచ్చే రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే తన బిడ్డలను ఆయన నాటుతాడు. దేవునికి స్తోత్రం. నాటిస్తాడు. దేవునికి స్తోత్రం. విస్తరింపజేస్తాడు. ఇప్పుడు ఈ బేసిక్లో మనం గమనించగలిగింది ఈ చిన్న వచనాల్లో దేవుడు మనిషిని నాటి స్థిరపరచువాడు. దేవుడు మనిషిని నాటి ఏం చేస్తాడు? ఆయన స్థిరపరచువాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు స్థిరపరచడం అని అనేది దేవుడే గనుక బేస్మెంట్ వేసి, దేవుడే గనుక పునాది వేసి, దేవుడే గనుక స్థాపిస్తే గనుక అది స్థిరముగా ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం ఆ గ్రౌండ్ వర్క్ చేసింది ఆయన, అక్కడ వాతావరణాన్ని అనుకూలంగా చేసింది ఆయన, అక్కడ అననుకూలమైన పరిస్థితులను అనుకూలముగా మలిచినది ఆయన. గనుక నువ్వు ఖచ్చితంగా నువ్వు ఉన్న చోట ఆయనకు మహిమ కలగాలి, యేసయ్యకు సంతోషం కలగాలి, పరిశుద్ధాత్మ ఆనందించాలి, దైవ సన్నిధి ఎంతో ప్రత్యేకముగా ఉండాలి. అది మాత్రమే కాకుండా వాక్యము యొక్క ప్రాధాన్యత ఆ ఇంటిలో రక్షణ గూర్చిన పాటలే కానీ, ధ్యానమే కానీ, ప్రత్యేకతలు దేవునికి సంబంధమైనవన్నీ జరగాలి అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
సరేనా? ఇప్పుడు ఇంతకీ వాక్యంలో మనకు అర్థమైంది ఏంటి? దేవుడు ఎలాంటి ప్లేసులోనైనా ఆయన నాటడానికి సమర్థుడే. ఎట్లాంటి ప్లేసులోనైనా ఆయన నిన్ను నాటితే అక్కడ నువ్వు స్థిరపరచబడతావు. ఎట్లాంటి స్థలములోనైనా ఆయన నిన్ను నాటితే అననుకూలమైన వాతావరణం మార్చబడుతుంది. ఏమంటే బాగా వినండి. ఇప్పుడు సార్ ఈ వాక్యాన్ని పట్టుకొని నేను ప్రభువుని గట్టిగా అడిగాను, ప్రభువా నేను ఈ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. అవును కదా, ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరుగుతున్నాము, ఎక్కడికో వచ్చాం. మీరేదో సమయం చూసుకొని అదును చూసుకొని మన స్థలం అమ్మేసుకొని వెళ్ళిపోదామా లేకపోతే మంచి రేటు వస్తుందట అందుచేత ఏదైనా చేసేద్దామా? అయ్యా దేవుడే కనుక నిన్ను స్థిరపరిచాడు అనుకో, నాటాడు అనుకో, నువ్వు ట్రై చేసి చూడు. ఏది ఖాళీ తీసుకొని వెళ్ళిపోదాం, ట్రై చేసి చూడు. నేనున్నాను, నేను వేరే లాక్కొచ్చాడు, నేను రాను అనుకున్నాను, రావలసి వచ్చింది. అంటే నేను అనేది దేవుడు మనలను నాటిన తర్వాత ఏమండి వాళ్ళు దాంట్లో నుంచి బయటికి వెళదామని అంటే అది వాళ్ళకే కష్టంగా, రే నేను రాదా బాబు, నిన్ను తీసుకొచ్చింది నేను నాటానమ్మా, నేను నాటిన తర్వాత నీలో ఫలాలు చూడాలమ్మా, నీలో అభివృద్ధి చూడాలమ్మా, నీలో ప్రత్యేకతలు చూడాలమ్మా. ఏది వారికి చీకటి ఉంటే నీకేముండాలి? వెలుగు ఉండాలి. సార్ బైబిల్లో అన్నీ ఇలాగే రాశాడు, నమ్మిన వారిని దేవుడు తన మహిమతో ఆవరించునుగాక. ఏమండి ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు చెప్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆలోచన చేయండి, ఎట్లాంటి వారిని ఆయన నాటుతున్నాడు అని అన్నప్పుడు కొంచెం మనకి తేడాగా వచ్చేసింది. అంటే ఆయన తీసుకెళ్ళాడు, ఏమో ఆయన మనకు మంచి మంచి పేర్లు పెట్టి తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ బైబిల్లో మీరు 41లో సార్ ఒక వచనం నేను చూపిస్తాను, దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ 14వ వచనాన్ని చదువుతారా? అదే 41 యెషయా గ్రంథం 14వ వచనంలో ఏమని వ్రాసాడండి? పురుగు వంటి యాకోబు, చూడండి, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి. ఏమన్నారమ్మా? ఇప్పుడు ఎవరిని నాటుతున్నాడండి? పురుగు లాంటి వాడిని నాటుతున్నాడు. ఎవరినండి చెప్పాలి? మళ్ళీ ఇంకా ఇశ్రాయేలీయుల గురించి ఏం రాశాడు? స్వల్ప, అంటే అది కూడా ఎలా ఉందంటారు? ఎట్లా ఉందా వాక్యం? ఇదేంటండి, అడవిలో తీసుకెళ్ళి నాడుతున్నాడు, అరణ్యంలో తీసుకెళ్ళి నాడుతున్నాడు, ఎడారిలో తీసుకెళ్ళి నాడుతున్నాడు. నీళ్ళు ఉండవు, అన్ని బండలు కొండలు, అన్ని దారి తెన్ను ఉండదు, అక్కడికి తీసుకెళ్ళి వీరిని నాటుతున్నాడు. అంటే నేను అంటాను, పురుగు లాంటి యాకోబుని దేవుడు నాటితే ఎట్లా అయిపోతాడో తెలుసా? అతని కోసం చుట్టూ వాతావరణాన్ని మారుస్తాడు. అమ్మా ఈ బైబిల్ని ఎన్నిసార్లు నువ్వు ప్రేమించినా నువ్వు ఇంకా కూడా రుణపడే ఉంటావు. ఇప్పుడు పురుగు లాంటి యాకోబు అనే పేరు దగ్గర నీ పేరే పెట్టుకో. ఇప్పుడు ఆ వాక్యం ఏంటంటే యాకోబు గారు పరలోకానికి వెళ్ళిపోయాడు, కానీ ఇదిగో ఇప్పుడు ఆ పురుగు లాంటి ఎవరంటే నువ్వు నేనే. ఏమి మన గురించి కొంచెం లెక్కలు వేసారనుకోండి, ఏదైనా ఏం పెద్ద చరిత్రలో ఏముండవు, మనమేం గొప్పవాళ్ళం కాదు, ఏదో పెద్ద లీడర్లం కాదు, పెద్ద ఆధిక్యత కలిగిన వాళ్ళం కాదు, ఏమీ లేదండి. ఇగో ఏకులాగా వచ్చాం, దేవుడు ఏం చేస్తున్నాడు? మేకులాగా ఆయన నాటాడు. మీరు ఈ వాక్యాన్ని ఇష్టపడితే గనక మీకు చెప్పే ఒక సందేశం ఏమిటి అంటే, పురుగు లాంటి వాడినే నాటి ఆయన ఆ చేతులను ఒక్కసారి మీరు గమనించండి. పురుగు లాంటి వాడిని నాటిన ఆ చేతులు తీసుకెళ్తుంటే, అంటే యాక్చువల్లీ అతను పురుగు లాంటివాడు అని అనడానికి వాక్యాలు చాలా ఉన్నాయి. మరి ఎలాగా? వాళ్ళ అన్నగారు దగ్గరగా ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడంటే దొరికితే నలిపేద్దాం అనుకున్నాడు. వాళ్ళ అన్నయ్య ఎవరు? ఆయన పేరు ఏసావు. ఏమనుకున్నాడు? రారా నీ సంగతి ఎప్పుడైనా సరే ఒక్కరోజు ఉంటుంది నీ సంగతి, నేను ఎట్టా చేస్తాను అంటే నలిపేద్దాం, తొక్కేద్దాం, చిదిపేద్దాం అనుకున్నాడు. కానీ చేతిలో పండించాడు అంటారా? దేవుడు నాటాడు. యాకోబుని ఎవరు నాటాడు? మనం చూడండి, ముందు చూస్తేనేమో నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. లాబాను గారు కూడా ఏమన్నా స్పెషలా అంటే లేదు, ఇతను సారం అంతా పీకేసుకుంటున్నాడు, ఇతను యొక్క సొమ్ము తీసేసుకుంటున్నాడు, ఇతను భార్యల యొక్క సొమ్ము తీసేసుకుంటున్నాడు. కానీ ఇటు అటు ప్రమాదాలు ఉన్నా నువ్వు మాత్రం నాటింది ఎవరు? ఆయన చేతులు.
ఎవరి చేతులు నాటిని? అందు గురించి ఏమన్నాడు? నువ్వే నన్ను తీసుకొచ్చావు, నేను చిన్న కర్రతో ఇక్కడికి నేను వచ్చినాను, నువ్వు నన్నే మళ్ళీ ఏం చేస్తావు? నన్ను నువ్వే నాటింది అయితే, నన్ను నువ్వే కాపాడింది అయితే, నువ్వే నాకు అన్నం పెట్టింది నిజమైతే, నువ్వే నాకు వస్త్రాలు ఇచ్చింది నిజమైతే, తప్పనిసరిగా నాకు ముందుండి నన్ను మళ్ళీ ఎలా తీసుకెళ్ళాలంటే క్షేమంగా నన్ను నడిపించాలి అంటాడు. అంటే నేను అనేది ఏమిటంటే, పురుగులాంటి యాకోబు అని అనే దగ్గర ఎక్కడెక్కడన్నా మీరు చూడండి, ఇలాంటి కోవలోనే ఇంచుమించుగా దావీదు గారు కనిపిస్తారు. ఏమని అంటాడు ఆయన? వాళ్ళ ఇంట్లో వాళ్ళు మర్చిపోయారు, ఏమండి వాళ్ళ ఇంట్లో కొడుకున్నాడనే సంగతే మర్చిపోయారు. వాళ్ళందరూ కూడా ఏమేమో అనుకున్నారు. అన్నల దృష్టిలో తక్కువ, రాజుగారి దృష్టిలో తక్కువ, కుటుంబంలో తక్కువ, కానీ నాటింది ఎవరట? దేవాది దేవుడు. అందుకే ఇప్పుడు నేనేమంటానంటే, ఈ బైబిల్లో ఇలాంటి వాక్యాలు ఇచ్చినందుకు ముందు మీరు ఆయనకి రుణపడి ఏమంటే ధన్యవాదములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది గాక, రెండవది నేనేమంటానంటే, ఇలాంటి వారి మధ్యలో నువ్వు స్థాపించబడ్డావు అంటే దేవుని ప్రత్యేకతలు నీ ద్వారా వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రత్యేకం. అందుచేత రెండవదిగా నేనేమంటానంటే, ఆయన చేతులకు మీరు నిజంగా రుణపడి ఉండండి. అయ్యా నీ చేతులు నాటిన చెట్టు. అట్లాంటిది కీర్తనలో ఎక్కడో చదువుతామమ్మా, ఆయన ఉన్నదమ్మా, అట్లాంటి ఒక రిఫరెన్స్ ఉంది కదా, ఆయన చేతులు నాటిన అది చెట్టు అనేది మనము బైబిల్ వాక్యాల్లో చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను ఆయనే గనక నాటితే, చదవండి అమ్మా. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము. అక్కడ మీరు చదివితే ఆ 80వ కీర్తన 15 అందులో మనం చదువుతున్నాం. ఇక్కడ మీరు చూడండి, ఆయన కుడి చెయ్యి నాటిన ఏమండి మొక్క, ఆయన కుడి చెయ్యి నాటిన ఏమండి మొక్కవైతే ఆయన దానిని కాపాడునుగాక. అంటే ఇప్పుడు నాటిన తర్వాత దాన్ని పెంచే బాధ్యత ఎవరిది? రైతు. ఎలాగైతే నేనే నాటాను కాబట్టి ఏమండి అందుచేత దీనికి నీళ్ళు కావాలి, అందుచేత దీనికి చుట్టూ వాతావరణం బాగుండాలి, ఏమండి రకరకాల పురుగు కీటకాలు రాకూడదని ఒక రైతు ఎలా చేస్తాడో సహాయం చేస్తాడో, కానీ ఇక్కడ దేవుడు కూడా నాటినోడు నువ్వు కాబట్టి ఏమండి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? కావలసిన వర్షం ఆయనే కురిపించాలి, కావలసిన భద్రత ఆయనే ఇవ్వాలి, కావలసినటువంటి క్షేమ సమాచారం ఆయనే సృష్టించాలి. నేను దిగాలైపోయేటట్టుగానో, నేను ఒక విధంగా బలహీనంగా అయిపోయేటట్టుగానో, నేను ఉండలేను, బతకలేను, చచ్చిపోతున్నాను అనేటట్టు ఉండడానికి కాదు. దేవుడు నిన్ను తీసుకొచ్చి నాటినది నిజమైనప్పుడు శత్రువుల్ని గద్దిస్తాడు, ఏమంటే విరోధులను అనుస్తాడు, ఏమంటే కొన్ని సందర్భాల్లో కనబడకుండా దూరంగా నెట్టివేస్తాడు. కానీ నువ్వున్న ప్లేసు అక్కడ తైలము రావాలి, నువ్వున్న చోట ఆరోగ్యం ఉండాలి, నువ్వున్న చోట చాలా ప్రత్యేకతలు రావాలి. అందుచేత నేను అంటాను, పురుగు లాంటి వాడిని తీసుకువెళ్ళి దేవుడు ఏం చేశాడట? ఏమంటే ఆయన నాటాడు. అతనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి. అయినా కూడా అడిగితే ఒకలాగా అంటాడు, ఇంకొకరు అడిగితే ఇంకోలాగా అంటాడు. కానీ అతననే దేవుడు మార్చి ఏం చేశాడట? ఎడారి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో, ఎండిన ప్రాంతంలో నాటి అది ఎలా పెరగాలి అంటే, ఇశ్రాయేలు తక్కువ వాడే కదా, దేవుడు ఎంతవారిని చేశాడు? ఇప్పుడు ఇసుక రేణువులలాగా చేశాడు. అమ్మ మన జీవితం మనతోటి అంతమైపోయేటట్టు చేయకూడదమ్మా. మన పిల్ల పాపల్లో కూడా దేవుడు కనబడేటట్టు చెయ్యాలమ్మా. మీకు అర్థమైతే గనక సరిగ్గా మన పిల్లల జీవితాల్లో ఈ మేము మా ఇష్టం మేము ప్రేమించుకుంటాం, మా ఇష్టం మేము ఎలాగో ఉంటామంటే కాదమ్మా. దైవికంగా పెంచండి. వయసు వచ్చేటప్పటికి వాళ్ళు కంగారు పడే పరిస్థితి కంటే మంచి తల్లిదండ్రులుగా వారికి అన్నీ అమర్చడానికి ట్రై చేయండి. ఎందుకంటే దేవుడు ఆ భాగ్యం మనకిచ్చాడు. మన పిల్లలకి మంచి జరగాలి. మన పిల్లలకు నేనేమంటున్నానంటే, అమ్మా మీరు ఎంతో క్రమంగా పెట్టుకొని వచ్చే మీ పిల్లలు మందిరానికి వచ్చాక ఇంకా మంచివారు అవ్వాలి.
ఇక్కడ ఏమి లేదండి, ఎప్పుడో గంట అంతేనమ్మా, ఈ రోజు అంతటికి ఒక గంట సేపు వాక్యం. అందుచేత పాస్టర్ గారే పెద్దగా చేసేస్తాడని కాదు, కూడా ఉన్న నువ్వు ఎక్కువ ట్రై చేయి. ఇలాగ మందిరానికి వచ్చినప్పుడు దేవుని సేవకులు వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు అది వాళ్ళకి ఇంకా దీవెన. వింటే, అది కూడా నేను చెప్తున్నాను, వింటే ఆచరిస్తే అనుకూలంగా ఉంటే ఏమి లేదండి. ఇందులో నాకున్న ఆలోచన ఏమిటంటే, అమ్మా చూడండి అమ్మా, 107వ కీర్తన 35వ వచనం ఒకసారి చూస్తారా? 35 నుంచి 37 వరకు చదివి చూడండి. అరణ్యమును నీటి మడుగుగాను, అరణ్యము నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును. ఏందమ్మా, ఎలాగమ్మా? వారు అక్కడ ఎలాగ ఉండాలట? నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకునేటట్టుగా పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను. ఓ ఎంత గొప్ప దేవుడో చూడండి. మీరు వెళ్ళిన ప్లేస్ మారునుగాక, మీరున్న ప్రాంతము మారునుగాక, మీరు ఏ చోటనైతే ఉంటున్నారో ఆ చోటు సస్యశ్యామములుగా ఉండునుగాక. మన పిల్లల జీవితాలు రానున్న కాలం భయముగా ఉండేటట్టుగా కాకుండా ఆశీర్వాదకరముగా దానిని చేయువాడు అన్నట్టు వాక్యాల్లో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకునే స్థాయికి వద్దు. దేవుడు నిన్ను నాటాడనే అభిషేకం నీ మీద ఉండునుగాక. దేవుడు నాటిన వారిని ఆయన కాపాడునుగాక. దేవుడు నాటితే గనక అది నివాస ప్రాంతముగా ఉండునుగాక. దేవుడు నాటితే అక్కడ సస్యశ్యామలం ఉండునుగాక. దేవుడు నాటితే అది వినియోగకరమైన ప్రాంతముగా ఉండునుగాక. ఆలోచన చేయండి సార్, ఆలోచన చేయండి సార్. ఈ వాక్యాన్ని బట్టి నేనేమంటానంటే, ఆయన చేతులకు మీరేం చేయాలి? వందనాలు తెలియచేయాలి. అయ్యా నీ చేతులు, ఇప్పుడు చెప్పండి, ఆ చేతుల్లో ఉన్న ప్రత్యేకత నాకు చెబుతారా? ఎవరెవరు చెబుతారో చూద్దాం. ఆ చేతులే నిన్ను నాటినవని ఒప్పుకోగలుగుతారా? ఇప్పుడు పురుగు లాంటోడు ఇప్పుడు ఎట్లా కావాలి? బైబిల్ వాక్యాల్లో నదులలో బడి వెళ్ళినా కాపాడుతానని అంటాడు అతన్ని. అదే వచనాలు. ఏమంటే మీరు వాక్య భాగంలోకి వెళితే కనుక మనం చూసేవి అవే. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే నదులలో బడి వెళ్ళిన, సముద్రములలో బడి వెళ్ళిన, అగ్ని మధ్యలో నువ్వు వెళ్ళినా నువ్వేం కావట? ఏమంటున్నాడు అక్కడ? కాలిపోవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం చాలా ఇంట్రెస్ట్గా మనము గమనించి తీరాలి. దేవుడు తన బిడ్డలను అనేక రకమైన పరిస్థితులలో నుంచి ఆయన మనలను కాపాడుతాడు. అరణ్యానికి వెళితే ఎన్నో అడవి జంతువులు ఉంటాయి, అరణ్యానికి వెళితే ఎన్నో భయంకరమైన ప్రాంతం అది. ఎన్నున్నా కూడా నీకోసం అరణ్యము అందమైన ప్రాంతముగా మారునుగాక. దేవునికి స్తోత్రం. చాలా చోట్ల ఎలాగుంటాయి, ఏమన్నా అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టు ఉంటుంది. కానీ నిన్ను బట్టి అయినా దేవుడి పరిస్థితులు మెరుగు చేయునుగాక. నిన్ను బట్టి దేవుడి నీ చేతి పనిని ఆశీర్వదించునుగాక. ఇప్పుడు ఈ వాక్యములో నుంచి మనము ఇలాగ ఆలోచన చేద్దాం. ఏమండి, ఎక్కడ నాడుతున్నాడు అని అంటే, మొదట దినవృత్తాంతాలు చూడండి సార్, 17:9 వచనం ఒకసారి చదువుతారమ్మా. ఏమని చదువుతున్నాం మనం అక్కడ? మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. చూడండి అమ్మా, దేవుడు నాటాలి. అందుకే క్రైస్తవులు అనే వాళ్ళకండి ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండాలమ్మా. ఏముండాలమ్మా? అమ్మ పాస్టర్ గారు అలా చెప్తూ ఉంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే, పాస్టర్ గారికి ఏం తెలుసు ఆ బాధ, ఆ కష్టం, ఆ బాధ ఏదో మేము పడుతున్నాం. నేనేమంటానంటే, నువ్వు దేవుడిని సరదాగా సంతోషంగా ఆరాధన చేయాలంటే నీకేముండాలి? ఖచ్చితంగా స్థలం ఉండాలమ్మా. చేతులెత్తి దేవుడిని ఆరాధన చేయాలన్నా, ఇంట్లో దేవుడిని కొనియాడాలి అన్నా, ఏమండి 10 మంది మన ఇంటికి వచ్చి వెళుతున్న దేవుని బిడ్డలకి సంతోషం ఉండాలన్నా సొంత స్థలము ఉండాలి. అది మీరు గమనించండి. నేను అనేది ఏమిటంటే, దేవుడు నాటిన చోట నువ్వు ఫలించాలి, నువ్వు పైకి రావాలి, విస్తరించాలి. ఈ చూడండి వాక్యాల్లో ఎలా ఉంటాయంటే, దేవుడు నాటాడు అనుకో, పురుగు లాంటి వాడిని నాటాడు.
ఎవరిని నాటాడు? తక్కువ. ఇశ్రాయేల్ అంటే ఎవరని రాశాడు అక్కడ? మరి ఇప్పుడు ఇతను ఎలాగ ఉండాలి? ఎక్కడికి వెళుతున్నా చుట్టూ వాతావరణం అంతా కూడా సెక్యూరిటీ ఎవరు ఉండాలి? కాపుదలు ఎవరు ఉండాలి? సరే 15వ వచనం చదవండి అమ్మ. అదే 41 15వ వచనంలో యెషయా గ్రంథంలో ఏం రాసినాడు అక్కడ అని అంటే ఎట్లా రాశాడు చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి అమ్మ. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ఎట్లా చేశాడమ్మా? ఎట్లాగంట? కక్కులు పెట్టబడి ఇంకేంటమ్మా? పదునుగల క్రొత్తదైన నురుపిడి మ్రానుగా. అంటే ఏంటంటారు? నీకు చూసి ఇప్పుడు మిగిలిన వాళ్ళు భయపడాలి. మీరు ఆలోచన చేయండి. పురుగులాంటి వాడిని ఏంటండి ఇలా తయారు చేశాడు? ఇలా తయారు చేసి ఇప్పుడు అమ్మ పేరుకి నేను అంటున్నా, ఒక్క యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట ఇశ్రాయేల్ అన్నాడు. ఇశ్రాయేల్ అంటే రాజుగారి కొడుకులాగా, రాజకుమారుడు అని అర్థం. ఏమంటే ఇశ్రాయేల్ అంటే ఒక్కడు ఎంతమందితో సమానంగా ఉండాలో ఇప్పుడు లెక్కేయండి. ఇద్దరు కలిస్తే ఎంత గట్టోలు అవుతారో చూడండి. ఈరోజు ప్రపంచం అంతా కూడా వాళ్ళ గురించే మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఏది జరిగినా అక్కడి నుంచే అన్నీ ప్రారంభం అవుతున్నాయి. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నువ్వు ఎలాగా పురుగు లాంటి యాకోబు ఎట్లా కావాలి? ఎట్లా? కక్కులు పెట్టబడిన నురుపిడి అండ్ మ్రానుగా, క్రొత్తదైన నురుపిడి మ్రానుగా మారిపోవాలి. మీరు ఆలోచన చేయాలి సార్. ఇది ఏదో సాధారణంగా బతుకుదామని అందుకే నేను అంటానంటే బతికిన కాలం ఏమండి, నేను అనేది ఏంటంటే ఎలా బతుకుతున్నావు అనేది నాకు ముఖ్యంగా కావాలి. నేను కూడా బతుకుతున్నానంటే కాదు, ఎలా బతుకుతున్నావు అనేదే కావాలి. అందుచేత ఈ దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు పురుగు లాంటి వాడు అని అనుకున్నా, తక్కువ లాంటి వాడు అని అనుకున్నా, ఏ పరిస్థితులు అననుకూలంగా మరి అంటే అనుకూలంగా లేకుండా అననుకూలంగా ఉన్నాయని చెప్పినా వీటన్నిటిలో దేవుడే నాటితే నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పదును కలిగిన నురుపిడి మ్రానుగా, కక్కులు పెట్టబడిన క్రొత్తదైన నురుపిడి మ్రానుగా. దేవునికి స్తోత్రం. సార్ ఈ వాక్యాలు చదువుకోవడానికి మాత్రమేనంటారా, లేదా మన జీవితాలు ఏమైనా చేయగలుగుతాడా ఈయన? ఎంతమంది నమ్ముతారమ్మా? ఇది కష్టంగా లేదమ్మా ఈ వాక్యం. నిజంగా చదవడానికి ఉన్నట్టు ఉంది. ఏదో వాళ్ళకి ఏదో చేసాడట, అలాగట ఇలాగట, మోసుకొని వెళ్ళాడట, అడవిలో నాటాడట, అరణ్యంలో నాటాడట, ఎడారిలో నాటాడు. అవునవును వాళ్ళకి నాటాడు. మరి నాటిన తర్వాత వాళ్ళు ఉన్నారా అంటే భూమి మీద లేకుండా చేయాలని అనుకున్న వాళ్ళందరినీ తొలగించి దేవుడు వాళ్ళని ఇప్పటికీ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక టైం వచ్చినప్పుడు వీళ్ళు ఎవరో అని అనుకున్నారు, ఒక టైం వచ్చినప్పుడు వీళ్ళని సర్వనాశనం చేయాలని అనుకున్నారు, కానీ దేవుడు వారి తరపున నిలిచాడు. దేవునికి స్తోత్రం. అమ్మ మనకు పెద్ద వంశం ఉండక్కర్లా, దేవుడు నాటితే చాలు. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఏమనుకోకండి. ఎందుకంటే మనందరికీ మన దేశంలో మరి యేసు ప్రభు వచ్చే వరకు నాదో పెద్ద కులం, అమ్మో ఎవడ కులం వాడికే గొప్ప అని ఎదుటి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మా కులం మూలమంతా నేను అలాంటి దానికి చెందనమ్మా, నేను అలా చెందను. నేను ఈ బైబిల్కి చెందిన వారికే, ఈ బైబిల్ కోసం యథార్థంగా బతుకుతారు చూసారా వాళ్ళకే. అందుకే నన్ను మీ ఇళ్ళకి భోజనాలకు కానీ అటుకి కానీ పిలవకపోయినా పర్వాలేదు, ఛాయ్ ఇవ్వకపోయినా పర్వాలే. నాకు కావలసిందల్లా ఏంటంటే నువ్వు మామూలుగా ఉంటే ఇక నేను ఊరుకోను, నువ్వు తలగా మారాలి. తక్కువ వారిని ఆయన ఎక్కువ వారిగా చేస్తాడు, ఎక్కువ మంది అగినట్టుగా చేస్తాడు. అబ్రహామును పిలిచాడు, ఎంత అతనికి కనీసం ఏమండి కొంచెం కూడా స్థలం లేనివాడిగా ఉన్న అతనిని, ఒంటరి వాడిని తీసుకొచ్చి ఎంతమందిని చేశాడో ఆలోచన చేయండి. అందుకే నేను ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇలా చెబుతాను, వినండి. ఒక 5 పాయింట్లు అంటే అయిపోలేదు మరి వాక్యం. అంటే పురుగు లాంటోడు ఇప్పుడు ఏం కావాలి? ఎందుకు అంటారా? మళ్ళీ బైబిల్ వాక్యాల్లో 13వ వచనంలో ఏమంటున్నాడంటే నీ దేవుడైన యెహోవా నాకు నేను ఎవరిని భయపడకము, నేను భయపడకము, నేను నీకు ఏం చేస్తాను? సహాయము చేస్తాను అని చెప్పొచ్చు. చేతిని పట్టుకొని ఏం చేశాడంటమ్మా అక్కడ? ఎలా రాశాడంటే నీ కుడి చేతిని ఆయన ఏం చేశాడమ్మా? పట్టుకున్నాడమ్మా. ఎన్నెన్ని ఇంకా వెళ్ళమంటారా? ఇలాగ ఇందులోనే ఇక్కడే ఉన్నాయి.
అమ్మా, ఆయన మన కుడి చేయి పట్టుకున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు, ఆయన మనకే పురుగులు అంటాడు. పైకి రావాలి, పైకి రావాలి. వీడు పురుగులాగే ఉండకూడదు, వీడు తక్కువ వాడిగా ఉండకూడదు, వీడు పెక్కుమంది అవ్వాలి, వీడు తలగా మారాలి, వీడు విస్తరించాలి, వీడు వెళ్ళిన చోటల్లో సస్యశ్యామలో రావాలి, వీడున్న ప్రాంతమంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుచేత దేవుడు మనలను కుడి చెయ్యి, తెలుగు నా బైబిల్లో అలాగ ఉంది, మీ దాంట్లో కుడి చెయ్యి అని ఉందా? కుడి చెయ్యి పట్టుకున్నాడట. ఏమండి ఆయన చేతులు ఎలాంటివి చెప్పండి అబ్బా. మీరు ఎక్కడికి వెళ్తారు? 10వ అధ్యాయం 27, 28లోనా ఎక్కడ? యోహాను సువార్తలో, నా చేతులలో నుంచి ఎవడును వారిని లాగలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఇప్పుడు నేను ఏమంటానంటే, ఆ చేతుల గురించి కొంచెం ఆలోచన చేయండి సార్. ఏమిటో నిన్ను తీసుకొచ్చి ఓ అనాథలాగో, ఓ దిక్కులేనోడులాగో, ఒక ఏమి అనామకుడులాగా, ఎందుకు పనికిరానోడులాగా, అలాగైతే దేవుడు ఈ దేవుడు కాదు మరి ఎప్పుడు. నువ్వు ఇంకా అలాగే ఉండిపోతే. నా రిక్వెస్ట్ ఏంటంటే, వాక్యం చెబుతూ ఉంటే అందరూ అమ్మో దేవుడు పురుగులు అంటుండే, నన్ను దేవుడు నింపేస్తాడు, నిలబెట్టేస్తాడు, ఇలాంటి వాటికి ఓహో ఆహా అంటారు. స్వభావం మారాలండి, పరిస్థితులు మారాలండి. పురుగు లక్షణాలు పోయి ఇప్పుడు ఎందులోకి రావాలి? ఇప్పుడు అతను చెప్పండి సార్. అదే పురుగు లక్షణాలే ఉంటే కనుక పనికిరాడు సార్, పనికిరాడు. దేవుడి చేతుల్లోకి వచ్చాక పురుగు మారాలి. దేవునికి స్తోత్రం. తక్కువ వాడిగా ఉండేవాడు మారాలి. ఇది రాకదు, ఇది మాత్రం మనం ఇష్టపడం. అక్కడే చాలామంది జీవితాలు ఎక్కడున్నామంటే, ఏసిన గాడే ఉన్నాను, అనుమానం ఏమి లేదు, వచ్చి చూడండి, అలాగుంటారు. అందుకే నాకేంటంటే, దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఆయన ఉద్దేశం ఏమై ఉందని చెప్పి మనం ఎప్పుడు ప్రభువుని ఏం చేయాలి? ఒరే నాన్న, ఇక్కడికి వచ్చాకే నాన్న మన పరిస్థితులు మెరుగవుతాయి, ఇక్కడికి వచ్చానమ్మా. అందుకే 36వ కీర్తనలో చదివించాను, వారు దేవుని మందిరం యొక్క సమృద్ధి చేత వారేమవుతారట? తృప్తి నొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను, ఎక్కడ? ఆయనే నాటుతాడు. రెండవది, నీటి కాలువల యోరను నాటుతాడు. అంటే నాటడంలో ఆయనకున్న స్పెషాలిటీ అది. అదే కదా బైబిల్ వాక్యాల్లో ఇర్మీయా గ్రంథం 17:8లో చదువుతాం, వెట్ట కలిగినను ఏటట. అదేనమ్మా అక్కడ చదువుతాం మనం. ఇర్మీయా గ్రంథం 17:8 ఒకసారి చదవండమ్మా. అందులో మనకి ఏం చదువుతున్నాం మనం? దేవునికి మహిమ కలుగునుగాక. వాడు జలముల యొద్ద నాటబడిన, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, చెట్టు వలె ఉంటాడు. అది కాలువల ఓరన దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఏంటమ్మా? ఆ వెట్ట కలిగినను అది భయపడదు. దాని ఆకు పచ్చగా ఉంటది. వర్షము లేని సంవత్సరమున కూడా నొందదు. అమ్మా చింత నొందదు, కాపు మానదు. అయ్యయ్యా, దేవునికి రుణపడి ప్రభువా నీ దయగలిగిన ఉపకారాత్మ, నీ దయగలిగిన ప్రణాళికను బట్టి నేను ఈరోజు ఇలా బ్రతికున్నాను అని అంటే అది నీ చల్లని కృపయ్యా. అమ్మా బాగా వినండి, మీరేం చేయాలంటే ఆయన ఎక్కడ నాటుతున్నాడో చూసుకో. అరణ్యము అని అన్నాను, అది నీటి మడుగులుగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అరణ్యమే కాదు, ఎడారైనా నిన్ను బట్టి పరిస్థితులు మార్చబడిను గాక. ఇంకో వచనం చదువుదాం సార్. అమ్మ 44వ కీర్తన 2వ వచనం చదవండి అమ్మ. 44వ కీర్తన 2వ వచనం. ప్రైజ్ ది లార్డ్. నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. ఏం సార్, ఎవరిని వెళ్ళగొడతాడు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరిని వెళ్ళగొడుతున్నాడంటే ఇక అందుకే నీ ఇంటికి ఎవరు పడితే వాళ్ళు రాకూడదని చెప్పేది నేను. అందుకే మీరు పాస్టర్ గారికి ఓర్వలేడండి ఎవరైనా వాళ్ళ ఇంటికి. ఏమంటే మీ ఇంటికి ఎవరైనా వస్తే అన్నం తింటే నాకేమన్నా బాధ? ఏమ్మా ఇలాగైనా భోజనాలు ఉండేది మీరే కదా. మీ ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటుంటే, మీ ఇంటి దగ్గర భోజనాలకు వస్తుంటే అది నేను ఓర్వలేక ఉన్నాను అని అనుకోకండి. మాటి మాటికి ఒకడింటికి ఏం చేయొద్దు, మీరు వెళ్ళొద్దు. మాటి మాటికి ఇతరులను మన ఇంటికి రానివ్వకూడదు. అమ్మ మీ ఇంటికి ఎప్పుడైనా నేను వస్తే బైబిల్ పట్టుకునే రావాలి. నా కుటుంబం, నేను, నా పిల్లలు వస్తే అదే మనకి మీకు మధ్యన ఉండేది బైబిల్ గ్రంథమే.
అందుచేత మేము వచ్చినప్పుడు మీరు ప్రేమించే అందరికీ చాయితే మాకు ఇవ్వండి, లేదా మానేసేయండి. నేను అసలు ఇలాంటి వాటి మీద నాకు అసలు ఆ మనసే లేదు నాకు. ఏది నువ్వేదో ముద్దెడతావో నువ్వు పెట్టవో అవన్నీ అవి నా బుర్రలో లేవు, అవి నాకు ఇష్టం లేవు. అలా కూడా నేను కూడా అమ్మాలతో చెప్తాను ఎప్పుడు కూడా, ఏం లేదమ్మా మన జీవితంలో ఎలాగున్నా కూడా ప్రభు కొరకు గట్టిగా బతికే మనుషుల్లో మనం చరిత్ర సృష్టించాలి. ఈ అఫీస్పేట గురించి హిస్టరీ వస్తుంది పరలోకంలో. ఒకడు ఉన్నాడు ఆడు ఎవడో అని చెప్పి అప్పుడు మనం ఎక్కడోవడం కాదు, ఎక్కడి నుంచో తెచ్చి నాటాడు. ఏమండి నన్ను ఎక్కడ ఉన్నావు, మీరు ఏ ఊరు సార్, సార్ మీరు ఏ ఊరు సార్, ఎవరో అనన్య గారు ఏ ఊరు, ఏదో ఒక ఊరు, దేవుడు తెచ్చి నాటాడు సార్. ఏ సార్ మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచో తెచ్చి నాటాడు సార్. ఈ నాటిన వాళ్ళ ఇళ్లల్లోకి ఎవరు రాకూడదట, అన్యులు రాకూడదు. ఏం రాకూడదు, పర్లేదు హాల్ ఒకటి వేసి మంచిగా కుర్చీలు పెట్టి, ఇక మీరు ఇలాంటి అలవాట్లు చేశారనుకో బైబిల్ చెప్తుంది లేదయ్యా అన్యజనులను వెళ్ళగొట్టి నేను నిన్ను ఇక్కడ నాటాను, నేను నిన్ను నాటానంటే పోసుకోలు కథలు చెప్పేవాళ్ళు, లేకపోతే ఎలాగా చెత్త సమాచారాలు మాట్లాడేవాళ్ళు, మనలను ఇంకో రకంగా డైవర్ట్ చేసేవాళ్ళు వస్తారనుకో రాకూడదు. ఎందుచేత రాకూడదు అంటాను చెప్పండి సార్. ఒక సమయంలో నీ వస్తువులు లెక్కేసినప్పుడు ఏది కూడా వస్తువులు అనగానే అక్కడ అందులో మనకి చాలా ముఖ్యమైనవి ఉంటాయి, ఏది పోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మన వాళ్ళు ఎలాగున్నారంటే ఇప్పుడు దొంగతనాలు చేస్తున్నాడు. ఏమంటే ఎవరో ఒక అమ్మాయి దొంగతనం చేస్తుంది అనుకో, నేను ఇప్పుడు ఆ అమ్మాయిని దొంగ పిల్ల అనకూడదు. ఏ పిల్ల అనాలి, ఇప్పుడు బంగారు పిల్ల అనాలట. ఏ పిల్ల, దొంగ పిల్ల అనగానే మేము మందిరం మానేస్తాం. ఎట్టా తయారయ్యారంటే అసలు దేవుడు అంటే ఏమిటో అనుకుంటారు. వాక్యం అంటే నీకు అనుకూలంగా నేను చెప్పేసేయాలి. నువ్వేమో ఏదో బయట భట్టరాజులు పొగుడుతాడు చూడండి, పొగుడుతారు కదా, రాజులను పొగిడేవారట. అట్టాగమ్మా లేదమ్మా, అన్యులను వెళ్ళగొట్టి దేవుడు నిన్ను ఏం చేశాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఇప్పుడు మీ ఇంటికి నేనేమంటాను, ఏమో ఇందులో నాకు అలా కనిపిస్తున్నారు ఎవరో కొంతమంది ఇందులో ఎలా ఉన్నారంటే ఈ సత్యవాక్యానికి అడ్డుగా మాట్లాడే వాళ్ళ మీద విరుచుకుపడే వాళ్ళు ఉన్నారు ఇందులో. ఈ ఆడవాళ్ళ సంగతి చెప్తున్నాను. కోపంగా కూడా మాట్లాడేస్తారు, ఏం మాట్లాడుతున్నారని కూడా అవతల వాళ్ళతో తెగిపోయినా పర్వాలేదు అనేటట్టు మాట్లాడేస్తారు. అది దేవుడు నిన్ను నాటాడని సంకేతం. మీలో కూడా చెప్తున్నాను, పురుషులు ఉన్నారు, ఏమో మనం ఇంట్లోకి వెళ్ళిపోతాం, ఏం పర్లేదు వాళ్ళు చూసుకోవాలి అది అంటే కాదు, మీలో కూడా ఉన్నారు అలాగా. అందుకే నేనేమంటే వైరాగ్యం అనేది చావకూడదు. దేవుని విషయంలో దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు నా ముందు సిలువ నా వెనుక లోక ఆశలన అన్నాడు, వెనుదిరుగాను వెనుదీరుగాను. మీరు చూసారా అలాగా పాటలు. మనం ఎప్పుడైనా ఇలా ముందుకు వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళని రాసుకోవాలి పూసుకోవాలని ట్రై చేయకండి. అవసరమైతే నేను ఇలాగ అన్నానని మీరు మనసులో పెట్టుకోండి. నీ అవసరం వాళ్ళకుండును గాక, వాళ్ళ అవసరం నీకు ఎప్పటికీ వద్దు. దేవునికి స్తోత్రం. నీ అవసరం వాళ్ళకు ఉండును గాక. అది చేసేది ఆయన చేస్తాడు సార్, అలా చేస్తాడు సార్. ఏరా ఎంతవరకు నువ్వు నుంచుంటావు, నన్ను అనలేదా అమ్మ, నన్ను కూడా ఎలాకోలం చేశారండి. ఏదన్నా టైం కుదిరితే నా వాళ్ళే ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి చెప్పేస్తాను నేను. ఒక సందర్భం వస్తే కనుక వాంగప్ప ఎన్నా ఏం చేస్తారో చెప్పండి, ఇప్పుడు చెప్పండి రా, ఎంతకాలం అయిందిరా నన్ను వదిలేసి. కానీ నా అవసరం వాళ్ళకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడని నేను నమ్ముతాను. అట్లా మీ వ్యక్తిగత జీవితంలో కూడా నేను చెప్పేది ఏంటంటే అన్యులు రానివ్వద్దు. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పి చెత్త సమాచారాలు మాట్లాడడం, డబుల్ మీనింగ్ మాట్లాడడం, వేషధారణగా మాట్లాడడం, ఏమంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని మాట్లాడే వాళ్ళు మన ఇళ్ళకి రావద్దబ్బా ఎక్కడికక్కడ. ఎందుకంటే ఒక పర్పస్ ఉండాలి. దేవుడు నన్ను నాటాడు, తన కుడి చేయి నాటింది. నన్ను నాటినప్పుడు అక్కడ ప్రాంతం సరిలేదు, నేను వెళ్ళాక దేవుడు అన్నీ సరిచేశాడు. నేను మామూలు మనిషిని కాదు, ఒక పురుగు లాంటి వాడిని, నేను తక్కువ వాడిని. అయినా కూడా ఎట్లా చేశాడట, తన కుడి చేయితో నన్ను పట్టుకొని నాకు సహాయం చేస్తూ ఏమండి పురుగు లాంటి నా బతుకుని ఎట్లాగా ఇప్పుడు అందులో చదివితే కక్కులు పెట్టబడిన పదునైన క్రొత్తదైన నూలుపిడం రానుగా దేవుడు నన్ను చేశాడని ఆ అభిషేకం నీ మీద ఉండాలంతే. దేవునికి స్తోత్రం.
అంతేగాని నాకు అయ్యబాబోయ్ వీళ్ళు ఎవరో ఫోన్ చేయకపోతే చచ్చిపోతారట, వీళ్ళు మాట్లాడకపోతే అయ్యబాబోయ్ కాలి చేతులు గుంజేసుకుంటాయట, ఎవరైనా మనతో మాట్లాడకపోతే అయ్యో ప్రాణం డీల్ అయిపోతుందట. నేను అంటాను, ప్రభు నేను ఒంటరిగా తీసుకెళ్ళి నాటాడు అక్కడ. దేవునికి స్తోత్రం. నీ వల్ల పరిశుద్ధమైన బిడ్డలు రావాలి, నీ వలన పరిశుద్ధమైన వాతావరణం రావాలి. అందుకే నేను అంటాను, అక్కడ పరిశుద్ధాత్ముడి పని ఉండాలి, అక్కడ వాక్యము యొక్క పని ఉండాలి, అక్కడ దేవుని సన్నిధి ఉండే పని ఉండాలి. అందుకోసం దేవుడు నిన్ను నన్ను నాటాడు. వాక్యం అయిపోలేదు, ఇంకొక 5-10 నిమిషాల్లో ముగిస్తాను. ఆలోచన చేయండి. ఏమండి, తర్వాత ఇంకో వచనం, ఇది కూడా మీరు చదువుతారండి. బైబిల్ వాక్యాల్లో మనం చూడగలిగే ఒక అంశం ఏమిటి అని అంటే, చూడండి, ఆయన నిన్ను నాటితే అక్కడ నీకు ఆశీర్వాదమే ఉండాలి. ఏముండాలండి చెప్పాలమ్మా. అందుకేనమ్మా మరి ఆశీర్వాదాలు లేని ప్రాంతం అది, నీళ్ళు లేని ప్రాంతం, ఏ అనుకూలం లేని ప్రాంతం. సార్ మనం ఆలోచన చేయాలి సార్. అసలు ఒక్కొక్కసారి అనిపించేది, ఇక్కడికి ఎలాగరా బాబు అంటే తుప్పల్లోంచి వచ్చేవాళ్ళం మేము. ఈ అమ్మగారు వాళ్ళ అబ్బాయి జనార్దన్ గారికి పెళ్ళి చేసినప్పుడు ఇలా తీసుకురావాలి. మేమేం లేదు, ఒక చిన్న అడవిలోంచి వచ్చినట్టు వచ్చాం ఈ పైకి. ఇప్పుడు ఇది కొండ అంటే ఎవరు నమ్మట్లేదు, ఇది కొండయ్యా బాబు నమ్మట్లేదు, ఇక్కడ మట్టే లేదు నమ్మట్లేదు. దేవుడు అన్నీ మార్చేసాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఈ మందిరంలో ఎవరు నాటాలి? దేవుడు నాటాలి. దేవుడు నాటేటప్పుడు నువ్వు ఎలాగుంటావు? పచ్చని పచ్చని ఒలీవ. అర్థమవుతుందమ్మా? మందిరంలో నాటాలన్నా ఆయనే చెయ్యాలి. ఒకవేళ నీకంటూ ఒక స్థలం కొనుక్కొని ఉన్నావు అంటే అక్కడ నేను ఎప్పుడూ అడుగుతున్నాను, మీరు మంచి భోజనం చెయ్యాలి, శ్రేష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాలి అంటే కుచిత స్వభావాలు బయటికి తేకండి. పాస్టర్ గారు కఠినంగా చెప్పచ్చు వాక్యం, కానీ సిస్టమ్ మారనంత వరకు కొంచెం నీకు లేట్ అవుతుంది అంతే. చేస్తాడు, నీకే చేస్తాడు, కానీ నీకన్నా వెనకొచ్చిన వాళ్ళు గట్టిగా వాక్యాన్ని పట్టుకుంటే పైకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు దీవించబడిపోతున్నారు. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ కూడా అంటే కాంప్రమైజ్ అవ్వకండి సార్ మన ఇంటికి వచ్చే వాళ్ళ దగ్గర. తర్వాత ఇక్కడ వాక్యాలు ఎలా చెప్తున్నాయంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం, మార్కు సువార్త 10-16 వచనం, లూకా సువార్త 24-50 వచనం. ఆయన చేతులలో ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుచేత ఆయన చేతులు నిన్ను నాటితే నీ మీద ఆశీర్వాదం ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. తర్వాత బైబిల్ వాక్యాల్లో ఆయన చేతుల గురించి యోబు గారు ఏమంటారు? 10వ అధ్యాయం 8వ వచనంలో, ఆ చేతులు సృష్టించే చేతులు. ఆ చేతులు ఎటువంటివండి? సృష్టించే చేతులు. హబక్కు గ్రంథంలో 3-4 వచనంలో, ఆ చేతులలో వెలుగు ఉంది. అంటే నువ్వు ఉన్న ప్లేసులో ఆశీర్వాదం ఉండునుగాక. ఆయన నిన్ను పెట్టిన చోట ఆయన నీ కొరకు అనేకమైనవి సృష్టించునుగాక. ఏమండి, ఇంకా నేనేమంటాను, ఆ చేతులు ఏమండి నిన్ను కనుక నాటితే అక్కడ వెలుగు పుట్టునుగాక. దేవునికి స్తోత్రం. స్థిరపరిచింది ఆయన, స్థాపించింది ఆయన, నాటింది ఆయన, కుడి చేత్తో పట్టుకెళ్ళింది ఆయన, సహాయం చేసింది ఆయన. పురుగులంటోడు ఇప్పుడు ఏమైపోవాలంటే పెద్ద పురుగు కాదు. దేవునికి స్తోత్రం. పురుగు సిస్టమ్ మారునుగాక. దేవునికి స్తోత్రం. ఎంతో చక్కటి వాక్య భాగం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఈ వాక్యాన్ని ఇలా కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఏమండి, ఈ వాక్యాన్ని ఎలా చెబితే బాగుంటుందా అని ఆ వచనాన్ని చూస్తున్నప్పుడు, ఇక ఆయన చేతులు సర్పాన్ని పొడిచే చేతులు అని ఉన్నాయి. ఉందండి ఎక్కడ? యోబు గ్రంథం. వెరీ గుడ్. యోబు గ్రంథంలో మనం చదువుతాం. ఏమని చదువుతాం? అక్కడ 26-13వ వచనంలో, ఆయన హస్తములు సర్పమును పొడుస్తాయి. ఏమండి వినండి సార్, దేవుడు నిన్ను నాటిన చోట అక్కడ సర్పము నాశనమవునుగాక. ఒక విధంగా చెప్పాలి అని అంటే దానినే మనం బైబిల్ వాక్యాల్లో కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు, ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఇవి ఏం చెప్తున్నాయంటే, సైతానుని ఆయన ఓడించి ఏం చేశాడు? ఏమండి ఆ బైబిల్లో రాసిన మాట ఏమిటి? వేడుకగా
బయట వాళ్ళు చూపిస్తున్నాడు, వీడు మిమ్మల్ని ఏం చేయలేడు, ఇలాగా వీడేమి మిమ్మల్ని ఏమీ చేయలేడుగా. వినండి వినండి ఊరు వాళ్ళారా, నేనే మిమ్మల్ని నాటాను, నేనే మిమ్మల్ని స్థాపించాను, నేనే మిమ్మల్ని పట్టుకొచ్చాను, నేనే ఇక్కడ నిలబెట్టాను. అందుచేత మీకు ఎప్పుడు కూడా వీడి హిండ్రన్స్గా, అడ్డుగా కానీ ఆటంకముగా కానీ ఉండలేడు వీడని చెప్పి వాడిని మొత్తం అణిచి 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 వేడుకగా బయటికి లాక్కొచ్చి చూడండి వీడిని అని అన్నాడు. అందుచేత నువ్వు ఉన్న చోట సమాధానకర్తయగు దేవుడు సైతానుని మీ కాళ్ళ క్రింద చిదుగద్రొక్కునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి, అయ్యా ఆయనే నాటాడు, ఆయనే మనలను తీసుకొచ్చాడు, ఆయనే. అందుకే నేను ఇప్పుడు ఏమంటానంటే వారిలో ఒంటరి 10 వందలు అవ్వాలి. అమ్మా మీ కుటుంబాల విషయంలో కూడా నేను చెప్తున్నాను, పరిశుద్ధమైన బిడ్డలు ఏమంటే పిల్లల్ని జాగ్రత్తగా పెంచారనుకోండి, ఆ పిల్లల ద్వారా దేవుడు పరిశుద్ధమైనటువంటి సంతతిని ఒక్కొక్కడు పైకి రావాలి, విస్తరించాలి, అభివృద్ధి చేయబడాలి, వ్యాపించాలి. అలాంటి భాగ్యం దేవుడు మన జీవితాలకి దయచేయునుగాక. పిల్లలందరినీ నేను అంటున్నా, మీకు మంచి వర్షం ఇస్తాడు, మంచి ఆశీర్వాదం ఇస్తాడు, మంచి కృప చూపుతాడు. మీరు బాగుంటేనే తల్లిదండ్రులకి సంతోషం, మీరు బాగుంటేనే తల్లిదండ్రులకి సంతోషం. ఆయాసకరంగా ఎవరికీ ఉండొద్దు, ఏమండి ఎవరికీ ఉండొద్దు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన ఉద్దేశంతో పట్టుకున్నాడు. ఏమండి చూస్తూ ఉండగానే దేవుడు పరిస్థితుల్ని ఎట్లా చేస్తాడు? ఏమండి యెషయా గ్రంథం 61:3 ఒకసారి చూడండి అమ్మా, అక్కడ ఏమని రాశాడు? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయడానికి బూడిదకు ప్రతిగా పూదండను అండి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును అండి వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు అండి యెహోవా నాటిన చెట్లని. ఏ చెట్లనాలండి? యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఈ వాక్యాలు ఎంత అందంగాను ఎంత ప్రత్యేకంగాను మన కొరకు వ్రాసినందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు నాటబడిన చోట నీతి అనేది రావాలి. ఏం రావాలండి? అన్యజనులు పోవాలి, చెత్త చెదారం పోవాలి. ఏమండి ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ పట్టుకోండి అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మన గురించి బయట వాళ్ళు ఇప్పుడు చెప్పేసుకోవాలి. ఏమని చెప్పాలి? యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఎవరు నాటాడని చెప్పాలట? ఎవరండి చెప్పండి అమ్మా, మిమ్మల్ని ఎవరు నాటాడు? ఇప్పుడు ఆయన నాటితే మరి బయట వాళ్ళందరూ మీ గురించి ఏం చెప్పాలి? వాళ్ళ గురించా? వాళ్ళని దేవుడు నాటాడు. వాళ్ళకి ఏదైనా మనం ఏదన్నా రివర్స్గా ఉన్నా ఎగనెస్ట్గా ఉన్నా దేవుడు వాళ్ళ అంతు తేలుస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని కాస్త గట్టిగా పట్టుకొని ఏమండి ఇప్పుడు మనం విరోధుల మీద పగ తీర్చుకోమని నేను అంటలే. దేవుడు రెడీగా ఉన్నాడు. నేను తీర్చుకోవాలని మొదలెడితే 1 కేజీ పని చేసేటప్పటికే అయ్యో 100 కేజీలు పని చేశానని అనుకుంటాం. ఆయన 100 కేజీలు పని చేసి ఇంకా చెయ్యాలి వీడి కోసం అని అనుకుంటాడు ఆయన. అంచేత మన విరోధులను ఆయన చేతిలో పెట్టేద్దాం. మనకు హాని చేయాలనుకున్న వాళ్ళు, మనకి కీడు చేయాలనుకున్న వాళ్ళు, మన మీద వేరే అభిప్రాయాలు కలిగిన వాటన్నిటిని ప్రభు చేతిలో పెట్టేద్దాం. వాళ్ళ ఎదుట ఆయన మనకు భోజనం పెట్టి మనల్ని నడిపించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ గారు ప్రార్థన చేయండి.